న్యూజిలాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ భారత్ కోల్పోయింది. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాపై 41 పరుగుల తేడాతో కివీస్ విజయం సాధించింది. ఈ గెలుపుతో 2-1 తేడాతో న్యూజిలాండ్ చేజిక్కించుకుంది. విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో పోరాడిన జట్టును గెలిపించలేకపోయాడు. తొలుత ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు కివీస్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. డారెల్ మిచెల్ 137, గ్లెన్ ఫిలిప్స్ 106 అద్భుత శతకాలతో చెలరగడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ బౌలర్లో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఇక టాప్ ఆర్డర్ విఫలమైన విరాట్ కోహ్లీ 124 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. కోహ్లీకి యువ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి 53 పరుగులు, హర్షిత్ రాణా 52 పరుగులతో అండగా నిలిచారు. అయితే కీలక సమయాల్లో వికెట్ కోల్పోవడంతో భారత్ 46 ఓవర్లు 296 పరుగులకే ఆలౌట్ అయి ఓటమి మూటగట్టుకుంది. కివీస్ బౌలర్లో క్రిస్టియన్ క్లార్క్, జాకోరీ ఫౌల్స్ చెరో 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో భారత్ పర్యటనలో దాదాపు 4 దశాబ్దాల నిరీక్షణకు న్యూజిలాండ్ జట్టు ముగింపు పలికింది. 1988 నుంచి ద్వైపాక్షిక వన్డే సిరీస్ కోసం భారత పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఓటమితోనే వెనుదిరిగిన కివీస్ జట్టు ఈసారి మాత్రం కొత్త చరిత్ర సృష్టించింది. పూర్తిస్థాయి జట్టు రాకపోయినా అందుబాటులో ఉన్న వనరులనే సద్వినియోగం చేసుకుని టీమిండియాను 2-1తో కంగు తినిపించింది. ఆదివారం జరిగిన చివరి మూడో వన్డేలో కివీస్ తరపున డారెల్ మిచెల్, ఫిలిప్స్ సెంచరీలతో కథం తొక్కుతుంటూ సిరీస్ సొంతం చేసుకుని స్వదేశానికి తిరిగి పయనమైంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.